వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ద వే ఫార్వర్డ్ అనే అంశంపై నేషనల్ సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీలక ఉపన్యాసకులుగా గంటా సూర్యనారాయణమూర్తి హాజరై ఉపన్యసించారు. రిజిస్టర్ ఆచార్య కేవి స్వామి, ప్రిన్సిపల్ ఆచార్య డి జ్యోతిర్మయి, ఆచార్య కెఎస్ రమేష్, ఆచార్య పి సురేష్ వర్మ హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. దీనికి సంబంధించిన ఇప్పుడు చూద్దాం. కౌటిల్యుడి అర్థశాస్త్రం అనుకుంది. ముఖ్యంగా ఎకనమిక్స్ వాళ్ళు అది గమనించవలసిన పరిస్థితిని, మన ఎకనమిక్స్ మోడర్న్ ఎకనమిక్స్ని దానికి లింక్ చేస్తే మనం ఎలా డెవలప్ చేయగలమో అన్నది ఆలోచించవలసిన పరిస్థితి మనకు ఉంది. Statistically proved, researchers have done, lot of research have gone into that one, and India was one of the wealthiest nations in the world. అంటే భారతదేశము ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశము. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి రాకముందు, అండ్ బై ద టైమ్ by 1947 when the British gave independence and left the country, our contribution has fallen down to 3% to world economy. So because now we are talking about video calls and some movies like what we are calling as Lord Krishna, I am saying that he is a computer scientist. Using IoT devices, he has created so many things like telepathy. He is using the telephone. So like this, all these concepts are available. Theoretically, we are studying, which are available in the old ancient scripts. That's the entire world is looking towards India. Especially the British people came to India and they observed that Indian education system is very strong. So విజ్ఞులైన వాడు, the wise people, examining things based on the merit and then decide. అంటే విజ్ఞులైన వాడు పరీక్ష చేసి దేన్నైనా పొగుడతారు. పాతది కొత్తది అనే భేదభావం లేకుండా మూఢ పరప్రత్యయే బుద్ధి. The fools will be led by the opinions of others. ఇది ఎందుకు చెప్తున్నానంటే, భారతీయ జ్ఞాన పరంపర గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలి, ఎందుకు దీన్ని మనం రీక్లెయిమ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడే మన ప్రొఫెసర్ స్వామి గారు చెప్పారు కూడా, రీక్లెయిమ్ చేయవలసిన అవసరం వచ్చిందని. దాని గురించి వీటితో తర్వాత మాట్లాడతారు. కానీ చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు దాన్ని మనం రీక్లెయిమ్ చేయాలి, ఎందుకు దాని గురించి మాట్లాడాలంటే, ఒకటి అది మనది, మన భారతీయ జ్ఞాన పరంపర మనది కాబట్టి. కానీ అదొకటే కారణం కాదు, అది బేసిస్ ఆఫ్ మెరిట్ మీద ఇట్ ఈస్ సర్వోత్కృష్టమైనది. ఇట్ యాక్చువల్లీ గివ్స్ us సంథింగ్ న్యూ అండ్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ us టు లివ్ ద లైఫ్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ మీరు పిల్లలందరూ ఉన్నారు. మీకు ఇప్పుడు నేను ఇది వరకు ఏదో జరిగిందని దాని గురించి కథలు చెప్తే కథలుగానే ఉండిపోతుంది. కానీ నేను మీకు పాయింట్ దట్ ఐమ్ గోయింగ్ టు మేక్, ఏ పాయింట్ అయితే మీతో మాట్లాడదలుచుకున్నానంటే, భారతీయ జ్ఞాన పరంపర మీకు మీ నెక్స్ట్ వచ్చే 25 సంవత్సరాలు 24 సంవత్సరాల్లో ఎందుకు ఉపయోగపడుతుంది, దీని మూలాన ఉపయోగం ఏంటి, మీరు ఎందుకు దీన్ని తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే నష్టం ఏంటి, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎక్కువగా ఫోకస్ దీని మీద చేస్తాం. నమస్కారం అండి, నా పేరు గంటి సూర్యనారాయణమూర్తి. నేను భారతీయ జ్ఞాన పరంపర విభాగం శిక్షా మంత్రాలయం భారత సర్వకారంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ దాంట్లో నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఐఐటి ఇందోర్లో ప్రొఫెసర్ని. ఇవాళ ఇక్కడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలోకి వచ్చి ఈ వన్ డే నేషనల్ ప్రోగ్రామ్ చేయడం, రీక్లెయిమింగ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇంతలాగా చేస్తూ ఉండడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే తెలుగువాడినై ఉండి ఇక్కడ చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన భారతీయ జ్ఞాన పరంపర ద్వారానే మన వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్ సాధ్యమవుతుంది. అందుకని మనం దీన్ని వెనక్కి చూడడం కాకుండా ముందరికి ఎలా వెళ్ళాలో తెలిసే మార్గనిర్దేశకత్వం భారతీయ జ్ఞాన పరంపర చేస్తుంది. కాబట్టి ఇది మనం అందరం తెలుసుకోవాలి, ఆచరించాలి. ఈ సదస్సులో ఏ టాపిక్స్ ఈ సదస్సులో పిల్లలు అందరితోటి ముందర మాట్లాడేవాడిని. ఎందుకంటే మన భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. దీని తర్వాత ఆచార్యులతో కూడా మాట్లాడతాం. ఎందుకంటే దీన్ని కార్యాచరణలోకి ఎలా తీసుకురావాలనేది ఆచార్యుల మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి దీన్ని ఎలా తీసుకువస్తే పిల్లలకి సరిగ్గా అందుతుంది అనే విషయం మీద కూడా మేము చర్చించి బోధనాంశాల్లో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో
ఈ సెమినార్ జరగడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గంటి సూర్యనారాయణమూర్తి గారు రావటం మరీ ఆనందదాయకం. ఎందుకంటే ఈయన నేషనల్ కోఆర్డినేటర్గా అక్కడ శిక్షా మంత్రాలయంలో ఉన్నారు ఈ పర్టికులర్ డివిజన్కి. అంటే మొట్టమొదటిగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇదే యూనివర్సిటీలో ఇట్లాంటి సెమినార్ కండక్ట్ చేయటం. అంటే ఇలాగే చాలా వాటిల్లో చాలా విషయాల్లో ఆదికవినంద యూనివర్సిటీ ఇలాగా అన్నిటికన్నా ముందే ఒక అడుగు ముందే ఉంటుంది. దీంట్లో కూడా ఈ విషయంలో కూడా మేము ఒక అడుగు ముందున్నందుకు మాకు చాలా ఆనందం. ఈ సెమినార్ ఇక్కడికి మనకి ఏర్పాటు అవడానికి కారకురాలైన మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ఎస్ ప్రసన్నశ్రీ గారికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలిపేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మన యూనివర్సిటీలో జరగాలని జరిపించాలని మా ఆకాంక్ష. ముఖ్యంగా ఈరోజు మన గంటి సూర్యనారాయణమూర్తి గారు మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారు కాకుండా ఈస్ట్ గోదావరి అమలాపురానికి చెందిన వారు అవటం మరీ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే రమేష్ సార్. యాక్చువల్గా ఇప్పుడు ప్లాన్ చేసినటువంటి ఈ ప్రోగ్రాము మన విశ్వవిద్యాలయంలో ఆల్రెడీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ మనకి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ని యూజీలోను పీజీలో కూడా సిలబస్గా ఫ్రేమ్ చేయమని చెప్పి మనకి డైరెక్షన్ ఇచ్చారు. అయితే ఇంతవరకు మనకి సిలబస్ తయారవ్వలేదు. అయితే ఈ సంవత్సరం నుంచి 25-26 మన విద్యా సంవత్సరం నుంచి కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈరోజు ఒకటి వారు రావడానికి కారణం ఏంటంటే ఒకటి పిల్లల్ని అడ్రస్ చేయటము, వాళ్ళల్లో ఈ ఐడియా ఈ థాట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం ఒకటి, రెండవది సిలబస్ని ఫ్రేమ్ చేయటం ఒకటి. సో దాని మీద ఈ మధ్యాహ్నం కూర్చుని మేము అందరం కూడా సిలబస్ని బోత్ ఫర్ యూజీ అండ్ పీజీ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ రిక్లెయిమింగ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేది ముఖ్యంగా ఏర్పాటు చేసిన ఉద్దేశం ఐకేఎస్ అనేవి బోధనా అంశాలుగా చేర్చబడడానికి ఎలాంటి డిస్కషన్స్ చేసి బోర్డ్స్ ఆఫ్ స్టడీస్ ఏదర్ పీజీ ఆర్ యూజీ చైర్పర్సన్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, అలాగే బోర్డ్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యి విడిగా యూజీకి పీజీకి విడిగా 25-26 సంవత్సరానికి గాను పాఠ్య ప్రణాళికలో యూజీలో చేర్చడానికి ఐకేఎస్ పేపర్లు కంటెంట్ తయారు చేయడానికి ఉద్దేశించబడింది. ఆఫ్టర్నూన్ సెషన్ అంతా కూడా వివిధ రకాలైన బోర్డ్స్లో ఇవి జరుగుతాయి. అలాగే మన పీజీ ప్రోగ్రామ్స్లో రీస్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ని 26-27 సంవత్సరం నుంచి అమలు చేయాలి అని చెప్పి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మన హానరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీ మేడం గారు ఇంతవరకే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో దానికి సంబంధించి కూడా పీజీలో ఐకేఎస్ ఒక ఆడిట్ కోర్స్ లాగా ఉంచాలా, లేదంటే కనుక ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి కోర్సులో ఒక యూనిట్గా ఐకేఎస్ని మనం పెడితే అది స్టూడెంట్స్కి ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుందా అనే విషయాలన్నీ కూడా చర్చించి చాలా విశదీకరించి వివరించడానికి మన సూర్యనారాయణమూర్తి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఆయన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక సెమినార్ దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ అకాడమిక్ ఇష్యూస్ అండ్ అకాడమిక్ కంటెంట్ సిలబై తయారు చేయడంలో మేము ఆర్గనైజ్ చేస్తాం. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ దాన్ని ఇనిషియేట్ తీసుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ అనండి.